హాయ్ అండి. ఈరోజు బంగాళదుంప వంకాయ కూర చేస్తున్నా. ఇదండి బంగాళదుంపలు అట్లా కట్ చేస్తానండి. వంకాయలు కట్ చేయాలి. టమాటాలు అలా డైరెక్ట్ వేస్తే టమాటాలు ఇవి హైబ్రిడ్ కదండి, జ్యూసీగా రాదు. డైరెక్ట్ వేస్తే కొంచెం ఉడకబెట్టిస్తే మంచిగా వస్తుందండి. అందుకే ఇట్లా టమాటా ముందైతే ఉడకబెడుతున్నా. ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేగేవండి. కరివేపాకు, అల్లము, ఎల్లుల్లి అండి ఇట్లా చితగుర్తు చేశాను. పసుపు వేసానండి. ఇప్పుడు పసుపు వేగిపోయింది. బంగాళదుంప ముక్కలు వేసాను. ఇదిగంటే బంగాళదుంపలు వేగాయి. ఇప్పుడు వంకాయలు కట్ చేస్తాను, వేసేస్తాను. సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ సరిపడి కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేస్తే ఉడుకుతుంది. అప్పుడు టమాటాలు వేయాలి. ముందే వేస్తే ఉడకదండి. టమాటాలు వేసిస్తే ఇదిగండి ముందుగా ఉడకబెట్టిన టమాటాలు వేసాను. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనివ్వాలండి. కొంచెం ధనియాల పొడి అండి, ఇది గరం మసాలా పొడి, ఇదిగండి నీరంతా దగ్గరికి పడింది. కూర ఉడికిపోయిందండి. బంగాళదుంప వంకాయ కూర టేస్ట్ చాలా బాగుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా కూర అయితే ఉడికిపోయింది. బాయ్ అండి.